Same kind of problem we have already done, but it is having a little bit difference. So I am going to explain this. What does it say? It says two identical blocks, each of mass m, are tied to the ends of a string, and the string is laid over a smooth fixed pulley. అంటున్నాడు. ఇది ఒక పులి అంట, టూ బ్లాక్స్ ఇట్లాగా హ్యాంగ్ అవుతున్నాయి. ఇనీషియలీ ద మాసెస్ ఆర్ హెల్డ్ అట్ రెస్ట్ అట్ ద సేమ్ లెవెల్ అంటున్నాడు. ఐడెంటికల్ బ్లాక్స్ అని చెప్పాడు, అండ్ ఇనీషియలీ ద బ్లాక్స్ ఆర్ హెల్డ్ అట్ సేమ్ లెవెల్ అని చెప్పాడు. అంటే ఇలా సేమ్ లెవెల్. వాట్ ఫ్రాక్షన్ ఆఫ్ మాస్ మస్ట్ బి రిమూవ్డ్ ఫ్రమ్ వన్ బ్లాక్ అండ్ యాడెడ్ టు ద అదర్ బ్లాక్. ఓకే, ఇందులో నుంచి కొంత మాస్ని తీసేసి దీనికి యాడ్ చేయాలంట. అంటే ఎంత ఫ్రాక్షన్ తీసేయాలి అంటున్నాడు. సో దట్ ఇట్ హ్యాస్ అన్ యాక్సలరేషన్ ఆఫ్ 1/5 ఆఫ్ ద యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ అంటున్నాడు. ఇలా చేయడం వల్ల ఇప్పుడు మాస్ ఎక్కువైంది కాబట్టి ఏముంది, ఇది కిందకి వెళ్తుంది, ఇది పైకి వెళ్తుంది. ఓకే, అప్పుడు వచ్చేటువంటి యాక్సలరేషన్ ఎంత ఉంటుందంటే 1/5 ఆఫ్ ద యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ అని అంటున్నాడు. సో దిస్ ఇస్ ద సిచ్యుయేషన్. సో our aim is to find how much fraction to be removed from this part. We have to check now. సో ఎలా చేద్దాం, అసలు ఏ 50 g/5 ఉండాలంటే ఇది m1 మాస్ అనుకుంటే ఇది m2 మాస్ అనుకుంటే అసలు m1 m2 ఎంత ఉన్నాయో చూద్దామండి. సో a ఈజ్ ఈక్వల్ టు g/5 ఈజ్ ఈక్వల్ టు m2 మైనస్ m1 ప్లస్ m2 ఇంటూ g. ఇదే కదా మనకి ఫార్ములే. దట్ ఈజ్ ఈక్వల్ టు, whereas m2 means what? Initially its mass is m, whereas m2 means ఇందులో నుంచి x పార్ట్ అనేది తీసేసాడు అంటే m2 ఈజ్ ఈక్వల్ టు m ప్లస్ ఎక్స్, m1 ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్, m మైనస్ ఎక్స్, అంతే కదా. సో అదే ఇక్కడ రాసామనుకోండి, m2 మీన్స్ m ప్లస్ ఎక్స్ మైనస్ ఆఫ్ m1 మీన్స్ m మైనస్ ఎక్స్ బై m1 ప్లస్ m2 మీన్స్ m ప్లస్ ఎక్స్ ప్లస్ m మైనస్ ఎక్స్ అవుతుంది. సో x gets cancel, here mm gets cancel, it is nothing but 2x by 2m which is equal to g/5, so 2 gets cancelled. So x/5 is equal to how much? So x by m is equal to how much? g/5. So what is this x? X is the part of the mass removed, where m is the total mass. Fraction means removed mass by total mass, that's it. So removed mass by total mass which is equal to g/5. ఇంకేదో ఉందండి క్యాన్సిల్ అయ్యేది. యా, this g get cancel here, means it is nothing but 1/5. So the answer is 1/5. That's all. Got it? So fraction means removed by total. That's it. Now look at the problem number 20. ఇది మనం చాలా సందర్భాల్లో చేసినటువంటి ప్రాబ్లమే. మనం దీనికి సంబంధించినటువంటి కాన్సెప్ట్ కూడా చెప్పుకున్నాం, మీకు గుర్తుండి ఉంటుంది. దిస్ table and a block is kept here and another block is hanging like this. If it is moving in this direction, what is the acceleration of the system and tension in the system అని చెప్పాం కదా. ఆ కాన్సెప్ట్ని ఇక్కడ మనం యూజ్ చేస్తాం, కాకపోతే కొంచెం డిఫరెన్స్ అంతే. దాని అప్లికేషన్ డైరెక్ట్. కాకపోతే ఇక్కడ ఏం చేశారంటే ఇట్లా ఉన్నాయి కదా m ఉన్నాయి, కాకపోతే ఇక్కడ ఒక చిన్న మిస్టేక్ అండి. ఇది దిస్ ఈజ్ నాట్ స్మాల్ m, దిస్ ఈజ్ క్యాపిటల్ M. ఇట్ మస్ట్ బి క్యాపిటల్ M, అంతే డిఫరెన్స్. ఇప్పుడు ఏమవుతుందో చూద్దాం. ఇఫ్ ఇట్ ఈస్ మూవింగ్ డౌన్వర్డ్స్, ఆడు ఎలాగో ఫ్రిక్షన్ లెస్ అని చెప్పాడు కాబట్టి ఇది కిందకి మూవ్ అవుతుంది. సే ఇట్స్ మూవింగ్ డౌన్వర్డ్స్ విత్ అన్ యాక్సలరేషన్ ఏ అనుకుంటే ఇక్కడ పనిచేసే ఫోర్స్ ఏంటంటే టెన్షన్ T యాక్టింగ్ ఇన్ ద అప్పర్ డైరెక్షన్, mg is acting in the downward direction. Here tension Tx, here the tension xtn. Our target is to find the value of Tn here. So then goes tarvata chudam. First here the tension is T, here also the tension is T. That's why if you take the free body diagram of this capital M, what happens here? As the capital M is moving in the downward direction, it must be capital Mg. As it is moving in the downward direction, capital Mg minus T is equal to capital M into A. Say this is the first equation. Next, look at these masses. As these masses are individual, but for this tension T, this everything system acts as a single mass whose mass is Nm. This everything acts as a single mass whose mass is small n into m. So tension is equal to small n into m into acceleration A. Because of this tension T, the system is moving with an acceleration A. Now if I add one end to what happens, this T can be replaced with this T here, capital M into G minus n into m into A is equal to capital M into A. That's it. Now our target is to find the value of A. So for that I am going to send this to the right direction. Capital M into G is equal to
capital M into A plus small m into A. If you take A as common, A is equal to how much? Capital M into G by capital M plus small m n into small m. Our target is to find the tension Tn. Tn equal to how much? This mass into acceleration. So what is its mass? Its mass is small m and acceleration is that capital M into G by capital M plus small m. That's it. So this is our formula for Tn. Got it? So where is that? mg by m plus nm. So first option is the right answer. Note down. A 40 Newton block is supported by two ropes. One rope is horizontal and the other is making an angle of 30 degrees with the ceiling. Okay. ఇది ఒక 40 kg బ్లాక్ అంట. ఇది టూ రోప్స్ హెల్ప్తోని సపోర్ట్లో ఉందంట. వన్ రోప్ ఈజ్ హారిజంటల్ ఇలాగా అండ్ ద అదర్ మేక్స్ అన్ యాంగిల్ 30 degrees విత్ ద సీలింగ్ అంటున్నాడు. ఇది సీలింగ్ అనుకుంటే ఒక రోప్ ఇలా ఉంది, ఇంకొక రోప్ వచ్చి ఇలా ఉందన్నమాట. ఇలా అన్నమాట. ఒక రోపు హారిజంటల్గా ఉంది, రోప్స్ నేను రెడ్ కలర్తో రిప్రజెంట్ చేస్తాను. ఇంకొక రోపు ఇలా ఉంది విచ్ మేక్స్ ఎన్ యాంగిల్ 30 degrees విత్ ద సీలింగ్ అని చెప్తున్నాడు. దిస్ ఎ బ్లాక్ ఆఫ్ మాస్ 40 kg, 40 newtons. This is a block of mass weight 40 newtons. One rope is horizontal and the other makes an angle 30 degrees with the ceiling. The tension in the rope attached to the ceiling is approximately, ceiling కి అటాచ్ చేసినటువంటి టెన్షన్, రోప్లో ఉన్నటువంటి టెన్షన్ ఎంత అని అంటున్నాడండి. సో మనం ఈ ప్రాబ్లం చేయాలంటే ఏం చేయాలి? లామిస్ థియరమ్ని అప్లై చేయాలి. మనం లామిస్ థియరమ్ని వెక్టర్స్లో చెప్పుకున్నాం, దాన్ని బేస్ చేసుకుని మనం ఈ ప్రాబ్లం చేయొచ్చు. సో ఇక్కడ 30 degrees కాబట్టి ఇలా రండి, ఇక్కడ యాంగిల్ ఆల్టర్నేట్ కాబట్టి ఇది ఎంత అవుతుంది? 30 అవుతుంది. సో నేను ఇలా డ్రా చేస్తే ఇది ఎంత అవుతుందండి? 60 అవుతుంది. అంటే ఈ మొత్తం ఎంత? 150 degrees అవుతుంది. 90 + 60 కాబట్టి 150. ఇస్ క్లియర్? ఇప్పుడు లామిస్ థియరం ఏం చెప్తుంది మనకి? ఇలా కనుక ఒక 3 ఉంటే కనుక ఇక్కడ టెన్షన్ T1 అంటే ఇక్కడ టెన్షన్ T2 ఉంటే ఇక్కడ టెన్షన్ T3 ఉంటే T1 బై ఆల్ఫా, T2 బై బీటా, T3 బై ఇది గామా అనుకుంటే T1 బై సైన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు T2 బై సైన్ బీటా ఈజ్ ఈక్వల్ టు T3 బై సైన్ గామా అని చెప్తుంది కదా. మీకు ఒకవేళ ఇది అర్థం కాలేదు, లామిస్ థియరం రాలేదంటే మీరు ఏం చేస్తారంటే ఒకసారి నాకు వెక్టర్స్ లామిస్ థియరం చూడండి. అలాగే ఈ ప్రాబ్లం నేను 2 మెథడ్స్లో చేయొచ్చు. ఇది మెథడ్ 1 ఈజీ మెథడ్ అని చెప్పి చెప్తున్నాను. ఇది అర్థం కాకపోతే మెథడ్ 2 కూడా చెప్తాను ఇప్పుడే. సో ఇక్కడ మనం ఏం చెప్పొచ్చు? ఇది 90 degrees కాబట్టి T బై సైన్ 90 ఈజ్ ఈక్వల్ టు T బై సైన్ 90 ఈజ్ ఈక్వల్ టు ఇది 40 బై ఇదనమాట సైన్ 150. ఇంకొకటి కూడా రాయొచ్చు దిస్ బై దిస్ అని, కానీ మనకి అది ఇంకా అవసరం లేదు. దట్స్ ఆల్. సైన్ 90 మీన్స్ 1. సో T ఈజ్ ఈక్వల్ టు 40 బై సైన్ 50 అంటే ఎంత అండి? సైన్ 90 + 60. సైన్ 90 + 60 మీన్స్ కాస్ 60. కాస్ 60 అంటే ఎంత అండి? 1/2. సో ఇట్స్ 1/2 which is equal to 80 newtons. That's it. So this is our answer. Got it? సార్ మాకు లామిస్ థియరము వెక్టర్స్లో చెప్పేటప్పుడు మేము లేమో, మీరు 8th క్లాస్లో వెక్టర్స్లో చెప్పారు కాబట్టి మాకు అది అర్థం కాలేదంటే సెకండ్ మెథడ్ ఇప్పుడు చెప్తాను, అది కూడా చెప్తాను, ముందు నోట్ చేసుకోండి. సెకండ్ మెథడ్లో ఏం చేయొచ్చు అంటే దిస్ అవర్ T, రైట్? కెన్ ఐ రిజాల్వ్ దిస్ T into 2 components? See here it is 30 degrees. One is opposite component and another one is adjacent component. Opposite means sine. So T sin theta is equal to is acting in the upward direction. సో ఈ T sin theta ని ఈ 40 newtonsని బ్యాలెన్స్ చేస్తుంది. ఎందుకంటే ఇది హారిజంటల్గా ఉంది కాబట్టి దీని యొక్క వర్టికల్ కాంపోనెంట్ ఏమీ ఉండదు. ఓన్లీ T sin theta is balancing this 40. So T sin theta is equal to 40. T into sin 30. Sin theta means how much? 30.
sin 30 is equal to 40. So T into sin 30 means half is equal to 40. So T equal to how much? 80 newtons. So ఈ మెథడ్లో చేసిన సార్ మనకి 80 newtons వచ్చింది. Got it? నోట్ చేయండి సార్, మాకు అందుకంటే ఇది ఈజీగా ఉంది సార్. ఓకే, ఇది మరలా చాలా చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అండి. చూడడానికి ఒకేలా ఉంటుంది, చాలా కన్ఫ్యూజ్ అవ్వడానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. జాగ్రత్తగా వినండి. ఏం చెప్తుంది ఇది? ద పులి అరేంజ్మెంట్ షోన్ ఇన్ ద ఫిగర్ ఆర్ ఐడెంటికల్, ద మాస్ ఆఫ్ ద రోప్ ఈజ్ బీయింగ్ నెగ్లిజిబుల్ అని చెప్తున్నాడు. ఈ రెండు మాసెస్ కూడాను పులి అరేంజ్మెంట్ ఒకేలాగా ఉందంట. ఈ రోప్ యొక్క మాస్ని నెగ్లెక్ట్ చేశాడంట. తర్వాత ఏం చేశాడు? ఇన్ కేస్ 1 ద మాస్ m ఈజ్ లిఫ్టెడ్ బై అటాచింగ్ ఎ మాస్ 2m టు ద అదర్ ఎండ్. ఇక్కడ ఇంకొక మాస్ 2mని అటాచ్ చేశాడంట. ఓకే, ఇంకొక మాస్ని అటాచ్ చేశాడు. సెకండ్ కేసులో ఏం చేశాడంటే, ఇక్కడ ఫస్ట్ కేసులో 2m అటాచ్ చేశాడు కదా, సెకండ్ కేసులో 2m అనేటువంటి మాస్ని అటాచ్ చేయకుండా 2mg అనేటువంటి ఫోర్స్ దాని కిందకి పుల్ చేస్తున్నాడు. ఈ కేసులో 2mg అనేటువంటి ఫోర్స్ దాని కిందకి ఇలాగా పుల్ చేస్తున్నాడు. వేర్ g is the acceleration due to gravity. The acceleration of mass m1 in case 1 is, ఈ కేస్ 1లో వచ్చినటువంటి యాక్సలరేషను 0 ఉంటుందా, మోర్ దాన్ కేస్ 2 ఉంటుందా, లెస్ దాన్ కేస్ 2 ఉంటుందా, ఈక్వల్ టు కేస్ 2 ఉంటుందా అని అడుగుతున్నాడండి. అంటే మనం ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే, ఇలా 2m అనేటువంటి మాస్ని అటాచ్ చేయడం వల్ల వచ్చినటువంటి యాక్సలరేషన్ ఎంత, ఇలా 2mg అనేటువంటి ఫోర్స్ దాన్ని కిందకి పుల్ చేయడం వల్ల వచ్చినటువంటి యాక్సలరేషన్ ఎంత కనుక్కుంటే అప్పుడు ఆ రెండు ఈక్వలా, ఏది ఎక్కువ ఏది తక్కువ అనేది మనకి తెలిసిపోతుంది. సో ఈ కేసులో మనకి యాక్సలరేషన్ ఆల్రెడీ ఫార్ములా తెలుసు. వాట్ ఇస్ ద ఫార్ములా ఫర్ దట్? ఇట్ ఈస్ అవర్ అట్రిబ్యూషన్, రైట్? A ఈజ్ ఈక్వల్ టు m2 మైనస్ m1 బై m1 ప్లస్ m2 ఇంటూ g. ఇది మనకు తెలిసిన ఫార్ములానే, కొత్తగా ఏం లేదు ఇక్కడ. సో here m2 మీన్స్ 2m, m1 మీన్స్ m by 2m plus m into g means how much? This is 2m minus m by 3m into g, which is equal to g by 3. In the first case the acceleration is g by 3. మరి సెకండ్ కేసులో ఏం జరుగుతుంది అంటే, ఇక్కడ ఇది మనం అట్రిబ్యూషన్ కాదు, ఇది మనం ఇక్కడ చేద్దాం. ఇది t, ఇక్కడ mg కదా. సో ఇన్ ద సెకండ్ కేస్ t మైనస్ mg ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ a. మరి ఇక్కడికి వచ్చేటప్పటికి సెకండ్ బాడీ క్వశ్చన్లోకి ఏం జరుగుతుంది అంటే, ఇక్కడ ఎటువంటి మాస్ లేదు కాబట్టి ఇక్కడ 2mg డౌన్వర్డ్ యాక్టింగ్, ఇంకే 2mg ఈజ్ డౌన్వర్డ్ యాక్టింగ్ మైనస్ t ఈజ్ అప్వర్డ్ యాక్టింగ్, విచ్ ఇస్ నథింగ్ బట్ మాస్ లేదు కాబట్టి 0 ఇంటూ a ఈజ్ ఈక్వల్ టు 0. దట్స్ వై t ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్? 2mg అని వచ్చిందండి. సో ఇక్కడ 2mg అనేటువంటిది మన కింద పనిచేస్తున్నటువంటి ఫోర్స్ కాబట్టి దట్ 2mg ఇట్ సెల్ఫ్ నథింగ్ బట్ టెన్షన్. సో ఇన్ ప్లేస్ ఆఫ్ టెన్షన్ యూ కెన్ రైట్ 2mg. దట్స్ వై ఇట్ ఈస్ 2mg minus mg equal to m into a. 2mg minus mg means mg is equal to m into a means a equal to g. సో ఇక్కడ మాస్ని అటాచ్ చేయడంలో వచ్చినటువంటి వెయిట్ 2mg, కానీ ఇక్కడ డైరెక్ట్గా ఫోర్స్ అప్లై చేశాడు ఇక్కడ 2mg. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి మనకి యాక్సలేషన్ g/3 వచ్చింది, ఇక్కడికి వచ్చేటప్పటికి యాక్సలేషన్ g వచ్చింది. సో g/3 ఎక్కువ g ఎక్కువ. ఇన్ కేస్ 1 the acceleration is g/3, in case 2 the acceleration is g. సో మీరే చేయండి, మోర్ దాన్ ఇన్ కేస్ 2 నా కాదు కదా, లెస్ దాన్ ఇన్ కేస్ 2. సో దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. ఈక్వల్ అయితే అలాగూ కాదు. ఇస్ ఇట్ క్లియర్? దిస్ ఈజ్ ఆల్సో వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. లుక్ ఎట్ దిస్ వన్. 2 masses of 10 kg 5 kg are suspended from a rigid support as shown in the figure. ఒక రిజిడ్ సపోర్ట్ ఎలా ఉంది, దానికి ఒక 10 kg మాస్ని ఇంకొక 5 kg మాస్ని యాడ్ చేశాడు. ద సిస్టమ్ ఈజ్ పుల్డ్ డౌన్ విత్ అ ఫోర్స్ ఆఫ్ 150 న్యూటన్స్. ఈ సిస్టమ్ని 150 న్యూటన్స్ ఫోర్స్ కిందకి ఇలాగా పుల్ చేశాడు అనమాట. 150 న్యూటన్స్ అటాచ్డ్ టు ద లోవర్ మాస్. ఓకే ఫైన్. ద స్ట్రింగ్ అటాచ్డ్ టు ద సపోర్ట్ బ్రేక్స్. ఓకే మరి గట్టిగా లాగేశాడు, ఏమైంది ఇక్కడ సపోర్ట్ దగ్గర ఇది బ్రేక్ అయింది. ద సపోర్ట్ బ్రేక్స్ అండ్ ద సిస్టమ్ యాక్సిలరేట్స్ డౌన్వర్డ్స్. ఫ్రీలీ ఫాలింగ్ కాదు, యాక్సిలరేట్స్ డౌన్వర్డ్స్. ఇప్పుడు ఈ సిస్టమ్ అనేది కిందకి ఏమైనటువంటి యాక్సిలరేషన్తో వెళ్తుంది అనుకుంటే, ఇన్ కేస్ ద ఫోర్స్ కంటిన్యూస్, ఇంకా ఫోర్స్ అనేది 150 న్యూటన్స్ అలా కంటిన్యూ చేస్తున్నాడు తెగిపోయిన తర్వాత కూడాను, అప్పుడు ఏమవుతుంది? వాట్ విల్ బి ద టెన్షన్ యాక్టింగ్ బిట్వీన్ ద 2 masses. ఇక్కడ టెన్షన్ ఎంత అని అడుగుతున్నాడు. గట్ ఇట్? అక్కడ టెన్షన్ ఎంత అని అడుగుతున్నాడు. మరి ఎలా చేద్దాం ఈ ప్రాబ్లమ్ని అంటే ఎప్పుడు చేసినట్టుగానే చేద్దాం.
let us consider these two blocks as a single block first, whose mass is 15 kg. ఈ 15 kg మీద కిందకి పనిచేస్తున్న ఫోర్సెస్ ఏంటంటే, one is 150 newtons, another one is acceleration due to gravity, that is mg. So net force is equal to 150 plus mg. M means 150 into, let us take g as 10. If we take g as 10, that is 150, which is equal to mass into acceleration. Mass means 15 into acceleration means a, that implies a is equal to how much? 20 meter per second square. సో ఇప్పుడు ఈ సిస్టమ్ అనేది 20 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ యాక్సలరేషన్తో కిందకి వెళ్తుందన్నమాట. మనకి ఇప్పుడు ఏం కావాలి, ఇక్కడ టెన్షన్ ఎంత అని అడుగుతున్నాడు. ఇప్పుడు కేస్ 2లోకి వచ్చాం అనుకోండి, టెన్షన్ ఎంత అంటే ఇప్పుడు దీని ఒక్కదాన్నే చూద్దాం. ఈ ఒక్క ఫ్రీ బాడీ డయాగ్రామ్ని చూస్తే వాట్ ఆర్ ద ఫోర్స్ యాక్టింగ్ ఆన్ దిస్? టెన్షన్ ప్లస్ గ్రావిటేషనల్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు మాస్ ఇంటూ యాక్సలరేషన్. టెన్షన్ మనకు కావాల్సింది, వాట్ ఈస్ ఇట్స్ గ్రావిటేషనల్ ఫోర్స్? 10 ఇంటూ జీ అంటే ఇంకొక 10 విచ్ ఈజ్ ఈక్వల్ టు మాస్ 10 into what acceleration is moving? It's moving with an acceleration of 20. Means t equal to how much? 200 minus 100, which is equal to 100 newtons. That's it. Got it? Note down. So problems అన్నీ కూడా ఒకదానికొకటి డిఫరెంట్గా ఉన్నాయి, కానీ 80% మ్యాచ్ అవుతుంది మనం చెప్పుకున్న ప్రాబ్లం. ఒక 20%లోనే తేడా ఉంది. కాబట్టి ప్రతి ప్రాబ్లంకి నేను చెప్పే ప్రతి సొల్యూషన్ మీరు చూస్తుంటే ఎప్పటికీ మీకు సబ్జెక్ట్ రాదు. కాబట్టి నెక్స్ట్ ప్రాబ్లం సార్ ట్రై చేయండి, రాకపోతే నా వీడియో చూడండి. నెక్స్ట్ ప్రాబ్లం ట్రై చేయండి, రాకపోతే నా వీడియోని చూడండి. Look at this one. Two bodies of masses 3 kg and 2 kg are connected by a long string, and the string is made to pass over a smooth pulley. So ఇలా అన్నమాట. Two bodies of masses 3 kg and 2 kg are connected by a long string, and the string is made to pass over a smooth pulley like this. Initially the bodies are held at the same level. Okay, ఇనిషియల్గా వాటిని సేమ్ లెవెల్లో పట్టు ఉంచాడు అనమాట. ఇనిషియల్లీ ద బాడీస్ ఆర్ హెల్డ్ అట్ ద సేమ్ లెవెల్ అండ్ రిలీజ్డ్ ఫ్రమ్ రెస్ట్. మీన్స్ ఇనిషియల్ వెలాసిటీ ఈక్వల్ టు 0, దే ఆర్ రిలీజ్డ్. రిలీజ్ చేసిన వెంటనే ఏమవుతుంది? ఆబ్వియస్లీ దిస్ 3 is greater than 2, దట్స్ ఇట్ మూవ్స్ డౌన్వర్డ్స్, దిస్ మూవ్స్ అప్వర్డ్స్. ఈజ్ ఇట్ క్లియర్? నెక్స్ట్, the velocity of the 3 kg body after 1 second is he is asking. So what is its velocity after 1 second? So u equal to 0, v equal to how much? T is equal to 1 second. Means we can use this formula, v equal to u plus at, v equal to 0 plus a into t means 1. Means v equal to how much? A. Means our target is to find the acceleration of the system now. So you know already the formula for acceleration of the system in case of output machine. What is it? Acceleration is equal to a is equal to m2 minus m1 by m1 plus m2 into z. So m2 minus m1, 3 minus 2 by 3 plus 2 into, take g as 10, which is equal to 1 by 5 into 10, which is equal to 2 meter per second square. That's it. That's square. This is the acceleration, but the value of velocity also same. That's why here the unit will be changed. It is 2 meter per second. That's all.